నేను చెప్పబోతున్నాను. కొంతమందికి పురాణాలు బట్టి ఆసక్తిగా, ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. కానీ వాళ్ళకి తెలుసుకోవాలని ఏ ఒక్క ఛాన్స్ దొరకదు. అయితే వాళ్ళ తాతలకి, ముత్తాతలకి ఎంతోమందికి అడుగుతారు. కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళ పని ఎందుకు ఇసికించడం? మీరు ఇది అవ్వకండి. నేను ఒకవేళ మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే కామెంట్ కూడా చేయండి. ఏ పురాణమైనా మేము చెప్తాం. ఓకేనా? ఫస్ట్‌గా మీరు అనుకోవచ్చు, శివుడు పార్వతీదేవికి ఎలా భార్య అయ్యాడు? పార్వతీదేవికి శివుడు అంటే చాలా ఇష్టం. కానీ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అప్పటికే సతీదేవి చనిపోవడం వల్ల శివుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి ఎంత ట్రై చేసినా తను ప్రయత్నించలేదు. అప్పుడు ఒక ఋషి ఇంటికి వచ్చి, నువ్వు ధ్యానం చేయు ఋషి ఆ శివయ్యకి చెప్తాడు. ఆ తర్వాత తల్లి కఠోర దీక్ష చేస్తుంది. ఎంత తిండి కూడా